చేయాల్సింది ఫోటోలు బ్లర్ చేస్తలేరు మనోళ్ళు. ఇక మావోయిస్టు కీలక డేటా ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్. అందుకే సిబిఐ విచారణకు రాష్ట్ర నేతల డిమాండ్. ప్రభాకర్ రావు కేసులో సుప్రీంకోర్టు ఇంప్లీడ్. ఆనాటి ఎస్ఐబి ధ్వంసం చేసిన ట్యాపింగ్ డేటాలోనే మావోయిస్టుల సమాచారం. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కీలక అంశాలు. బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలంటూ. ఓరి దుర్మార్గులారా, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక డేటా కూడా ధ్వంసమైందా? ఈ అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం అత్యంత సీరియస్గా తీసుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఫోన్ ట్యాపింగ్ కేసు కారణం కాబోతుందా? ఈ కేసు సిబిఐకి అప్పగించాలంటూ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేయడానికి ఇదే కారణమా అంటే అవునానే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకాల దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో చోటు చేసుకుంటుందంట. మరి ఏమవుతుందో అర్థం కాదు. కానీ ఇక్కడ సాయుధ పోరాటం విఫల మార్గం, పరిస్థితులు మారాయి, ప్రధాన స్రవంతిలో కలవండి. ఆ మావోయిస్టులకు మల్లోజుల వీడియో సందేహం ఇచ్చిండు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ప్రభాకర్ రావు వీళ్ళందరూ ఉన్నారు కదా, అప్పుడు మొత్తం ధ్వంసం చేసిండు కదా, ఆ రికార్డ్స్ అన్ని ధ్వంసం చేసి ఆ నాగోల్ మూసీలో కూడా పడేసిండు కదా. దాంట్లో కీలకమైన మావోయిస్టులకు సంబంధించిన సందేహాలు ఉన్నాయంట. మావోయిస్టులకు సంబంధించిన ఆ వీడియోలు కూడా దాంట్లో ఉన్నాయంట. మరి దాన్ని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసి ఇక్కడ ఆ రాష్ట్రాన్ని ఇక్కడ అప్పుడు పాలించిన బీఆర్ఎస్ను, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ను ఇక బీజేపీ టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు ఒక వార్తా కథనం అయితే వచ్చింది. మరి ఏమవుతుందో తెలుస్తలేదు కథ. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం. డిపాజిట్ పోగొట్టుకునైనా బీఆర్ఎస్ను గెలిపించాలని బీజేపీ యత్నం చేస్తుంది. తప్పేముందా? కేసీఆర్ మోదీ ఓవైపు, రాహుల్ రేవంత్ మరోవైపు. జూబ్లీ హిల్స్లో సమస్యలకు కారణం బీఆర్ఎస్ఏ. వచ్చా, ఇక్కడ కేసీఆర్ ప్రచారం చేయలే, మోదీ ప్రచారం చేయలే, మీరే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఒకవైపు అంటే వాళ్ళు రానేలేదు, మీరు ఓడిపోతారని మీరు ఎక్కువ తిరుగుతున్నారు. ఇక జూబ్లీ హిల్స్లో సమస్యలకు కారణం బీఆర్ఎస్ఏ. మైనార్టీల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదు. జూబ్లీ హిల్స్కు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారు? కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. బోరబండ చౌరస్తాకు కేసీఆర్ పేరు. విగ్రహం జూబ్లీ హిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. బోరబండ ఎర్రగడ్డ రోడ్ షోలో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇక బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఓట్లు వేయించడమే ఆ ఒప్పందం అన్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్లో బీజేపీ తమ డిపాజిట్ పోగొట్టుకుని బీఆర్ఎస్ను గెలిపించే ప్రయత్నం చేస్తుందన్నారు. మొదటి రోజు కేటీఆర్, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతారని, వీరిద్దరికీ ఫామ్ హౌస్లో కూర్చుని ఆయన నీతులు చెబుతున్నారని తెలిపారు. వీరి కుమ్మక్కు రాజకీయాలపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి నగరంలోని బోరబండ ఎర్రగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. బోరబండ చౌరస్తా, ఎర్రగడ్డలోని బిషం కలాల్ నగర్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుత పోటీ మాగండి సునీత, నవీన్ యాదవ్ల మధ్య కాదని కేసీఆర్, మోదీ ఒకవైపు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మరోవైపుగా జరుగుతున్న పోటీ అని తెలియజేశారు. 3 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిళ్ళు, బీఆర్ఎస్ ఏం చేయలేదు, సో మమ్మల్ని గెలిపించండి అని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఏం చేయలేదు, మాగంటి గోపీనాథ్ ఏం చేయలేదు జూబ్లీహిల్స్ ప్రజలకు. ఎక్కడ బస్తీలు అక్కడే ఉన్నాయి. జూబ్లీహిల్స్ అనగానే హై రైజ్డ్ బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లే గుర్తుకొస్తాయి. కానీ దాని పక్కన ఉన్న రైమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, కార్మిక్ నగర్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఇటువంటి బస్తీలు ఎందుకు గుర్తురావు అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏం చేస్తాడో చూడాలి. మరి గెలుస్తారా, గెలవరా, కర్రు కాసి వాత పెడతారా? బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా? ఈ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు షాక్ వచ్చి బీజేపీ గెలుస్తుందా, బీజేపీకి బీఆర్ఎస్కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ గెలుస్తుందా అన్నది ప్రజల చేతుల్లో ఉంటుంది, మనం చెప్పడానికి లేదు. ఎగిరే కార్ను తెచ్చేస్తున్నా, ఈ ఏడాదిలోనే డెమో కూడా చూపిస్తా. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రకటన. ఎగిరే కారు వస్తుందంట పోయిగా. కేరళకు మరో ఖ్యాతి. ఇక పైన కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది మరి పొరపాటున. కేరళకు మరో ఖ్యాతి. అత్యంత పేదరికాన్ని రూపుమాపిన రాష్ట్రంగా రికార్డు. అసెంబ్లీలో సీఎం విజయన్ ప్రకటన. పచ్చి మోసమన్న ప్రతిపక్ష యూడీఎఫ్.
బాలికపై ముగ్గురి లైంగిక దాడి మీ తమ్ముడు పడిపోయాడు అని చెప్పి తీసుకెళ్లి దుశ్చర్య. నిందితుల్లో 2 మైనర్లు, మరొకరు మేజర్. ఖమ్మం జిల్లాలో ఘటన. కేసు నమోదు. పరారీలో నిందితులు. ఓరు దుర్మార్గులారా. తలను కోసి వివస్త్రను చేసి నిజామాబాద్లో గుర్తు తెలియని మహిళా దారుణ హత్య. తల, ఎడమ చేతి వేలు, కుడి చేతి మణికట్టు లేకుండా ఆ మృతదేహం